పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం. బీసీ నేతకు కీలక పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం. సిటీ సహా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు. మరో 4 రోజులు వానలుంటాయన్న అధికారులు. మట్టి విగ్రహాలపై ప్రజల్లో పెరిగిన అవగాహన. కాలుష్య రహిత మట్టి గణేష్లను కొంటున్న జనం. వ్యవసాయ రంగంలో కీలకంగా మారిన డ్రోన్లు. ఎరువుల చల్లకానికి ఉపయోగిస్తున్న రైతులు. మెదక్ జిల్లాలో పెరుగుతున్న బాణామతి దాడులు. ప్రజలకు అవగాహన కల్పించాలంటున్న విద్యావేత్తలు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్. మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించారు సీఎం. మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చూశారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్. వరదలకు తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర మంత్రులను కోరారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రుల భేటీపై మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ ఏ అంశాలపై చర్చించారు? జ్యోతి, ఇవల్ల ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, తర్వాత బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సో వీరందరూ కూడా ఆ ఖమ్మం ఆ ఏరియాలో ఏదైతే ఈ వరద ప్రభావిత ఏరియా ఉందో ఆ ఏరియాలో ఏరియల్ సర్వే చేశారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను, తర్వాత ఈ వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి వాగులు, బ్రిడ్జులు, రోడ్లు, తర్వాత ఈ పంట పొలాలు నష్టపోయినటువంటి పంటలకు సంబంధించి, తర్వాత ఇండ్లకు సంబంధించి చాలా ఏరియాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు వచ్చాయి. ఈ వరదల వల్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. ఎక్కడికక్కడే కట్టుబట్టలతోని బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం ఈ వర్షాల కారణంగా చూసాం. అయితే ఇవల్ల కేంద్ర మంత్రులు అక్కడ జరిగినటువంటి ఏదైతే ఈ నష్టం ఉందో ఈ నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ ఈ ఏరియల్ సర్వే చేసి అక్కడ మొత్తం అదంతా కూడా చూసి వచ్చారు. ఇక మధ్యాహ్నం తర్వాత అంటే ఇక్కడ సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీని మీదనే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, తర్వాత కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, తర్వాత బండి సంజయ్ కూడా ఈ ఏదైతే సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారో ఈ సమీక్షలో పాల్గొన్నారు. ముందుగా ఈ సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత ఏదైతే సచివాలయంలో 6th ఫ్లోర్లో సీఎం ఛాంబర్ పక్కన ఉన్నటువంటి హాల్లో అక్కడ సపరేట్గా ఈ వరదకు సంబంధించినటువంటి ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఎట్లా పంటలు దెబ్బతిన్నాయి, అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు వచ్చాయి, ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడ్డారు, తర్వాత చెరువులు, వాగులు, వంకలు ఎట్లా తెగి ఈ పెద్ద ఎత్తున ఈ వరదలు వచ్చాయి, తర్వాత రోడ్ల డ్యామేజీ ఎట్లా అయింది, బ్రిడ్జిలు ఎట్లా దెబ్బతిన్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. ఫోటో ఎగ్జిబిషన్ చూసిన తర్వాత సమీక్షలో కూర్చున్నారు. ఈ సమీక్షలో దాదాపు గంట సేపు ఈ సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ప్రధానంగా ఈ వరదకు సంబంధించి ఎట్లా దెబ్బతిన్నాయి, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా ఆదుకోవాలి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ వరదల కారణంగా ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందించాం, ఇట్లా ఓవరాల్గా కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తర్వాత కేంద్రం నుంచి కూడా సహాయం చేయాలని చెప్పేసి కూడా శివరాజ్ సింగ్తో పాటు బండి సంజయ్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అయితే ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చిన దాంట్లో ఇవాళ జరిగిన దాంట్లో ఈ ఫోటో ఎగ్జిబిషన్తో పాటు అక్కడ జరిగినటువంటి ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు, తర్వాత ఇందాక చెప్పుకున్నట్లు బ్రిడ్జిలకు సంబంధించి డ్యామేజీ, నేషనల్ హైవేస్ డ్యామేజీ, ఇట్లా ఓవరాల్ వీటన్నిటికి సంబంధించిన
దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులు కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ ఈ కేంద్ర మంత్రులకు సచివాలయంలో నిర్వహించినటువంటి సమీక్షలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక కొన్ని జిల్లాల్లో ఒకే రోజు 40 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. అక్కడ ఎక్కువగా వర్షాలు వచ్చాయి. ఊహించని స్థాయిలో ఈ వరదలు అనేవి కూడా రావు అనుకున్న ప్లేస్ కూడా ఊహించని స్థాయిలో వరదలు వచ్చాయి. కొంత ప్రాణ నష్టం కూడా జరిగింది. ప్రభుత్వం నుంచి ఎంత సహకారం అందించినా, అధికారులను ఎంత అలర్ట్గా ఉంచినా కొన్ని ఏరియాలో ఈ భారీ వర్షాల కారణంగా కొంత ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. అయితే ఈ వరద ప్రభావిత జిల్లాలోని గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఎట్లా పరిస్థితి ఉంది, ఎంత దారుణంగా ఉన్నది, సో ఈ వరదల కారణంగా ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు, సో వాళ్ళను ఎంత అప్రమత్తం చేసినప్పటికీ వాళ్ళు సడన్గా వచ్చినటువంటి వర్షాల కారణంగా, ఈ వరదల కారణంగా ఎంత ఇబ్బంది పడ్డారు. గ్రామాలే కొన్ని ఏదైతే ఖమ్మము, ఆసిఫాబాదు, తర్వాత ఈ మహబాద్ ఏరియాలో గ్రామాలే మొత్తం నీళ్ళల్లో మునిగిన సిచ్యువేషన్ మనం చూసాం. సో వాళ్ళందరూ కూడా బయటకి అధికారులు అలర్ట్ చేసి, ప్రభుత్వం అలర్ట్ చేసి పునరావాస కేంద్రాలు ఉంచాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఏదైతే కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయంలో జరిగినటువంటి ఈ సమీక్షలో వీటన్నిటికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంతోపాటు ఈ తక్షణ సహాయం కింద 10,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆ 10,000 సహకారం కూడా ఇవాల్టి నుంచి ఇంటింటి సర్వే చేస్తూ ఈ 10,000ను అక్కడికక్కడే వాళ్ళ అకౌంట్ నంబర్ తీసుకొని అక్కడికక్కడే వాళ్ళ అకౌంట్లో కూడా వేస్తున్నామని చెప్పేసి కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో కేంద్ర మంత్రులకు వివరించారు. ఇక ఏదైతే ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పంటలకు సంబంధించి పంటల పొలాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. ఇంకా దాని మీద ఆల్రెడీ సర్వే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సర్వే చేస్తున్నారు. ఇక ఈ నెల 12 వరకు దీని మీద పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగింది, ఏ పంట ఎక్కువ పంట నష్టం జరిగింది, ఏ పంటలు ఈ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలేవి, తర్వాత ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు దెబ్బతిన్నాయి, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించిన దాని మీద ఈ నెల 12 లోపు పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ పంట పొలాలు అంతా కూడా మొత్తం ఇసుక మేటలతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఈ పంటలు కూడా దెబ్బతిన్నాయి. సో పంట రైతులను కూడా ఏదైతే రైతులు ఉంటారో రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు చెప్పారు. ఇప్పటికే పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక కేంద్రం నుంచి కూడా సహకారం చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు చెప్పారు. ఇక మహబాద్ జిల్లాలోని రైల్వే ట్రాక్ దెబ్బతిన్నటువంటి సిచ్యువేషను, తర్వాత వాహనదారులు, తర్వాత ఈ రైల్వేకి సంబంధించి ఎట్లా ఇబ్బందులు అయ్యాయి, ఇట్లా దీని మీద కూడా కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో చెప్పారు. ఇక ఓవరాల్గా ఇప్పటి వరకు దీని మీద ఒక ప్రాథమిక అంచనాకి ప్రభుత్వం వచ్చింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,438 కోట్లు ఉంటుంది, నష్టం ఉంటుందని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనా ప్రభుత్వం వేస్తుంది. కాబట్టి దీన్ని కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ నిధులకు సంబంధించి రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడున్నటువంటి మార్గదర్శకాలు కొన్ని ఉన్నాయి. సో ఆ మార్గదర్శకాలను కొంత అందులో మార్చి కొంత ఎక్కువగా రాష్ట్రాలకు ఎక్కువగా బెనిఫిట్ అయ్యే విధంగా, ఎక్కువగా నిధులు వచ్చే విధంగా కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఇక తాత్కాలిక మరమ్మతులకు సంబంధించి తక్షణ సహాయం అందించాలని చెప్పేసి కూడా మంత్రి కోరారు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఈ సడన్గా వచ్చినటువంటి వరదలు కాబట్టి తక్షణ సహాయం కింద కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను ప్రకటించాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరారు. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఏదైతే ఇందులో ఇంకో అంశం ఏంటంటే, ఇందులో ఏపీకి ఇస్తున్నటువంటి మొన్న ఏపీలో కూడా వరదలు వచ్చాయి, అక్కడ కూడా భారీ నష్టం జరిగింది. సో ఏపీ తరహాలోనే తెలంగాణ కూడా నిధులు కేటాయించాలి, ఏపీకి ఒకలాగా తెలంగాణకు ఒకలాగా ఇది చూడొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తామంటే ఈ రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాలి, రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో తీసుకెళ్ళారు. ఇట్లా ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఈ 4-5 రోజులు వరుసగా కురిసినటువంటి ఈ భారీ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టము, తర్వాత కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి సహకారం, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీదనే ప్రధానంగా ఈ సమీక్ష జరిగిందని చెప్పొచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.
నగరంలో వర్షం దంచుకొడుతుంది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. బంజారాహిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, దిల్సుఖ్ నగర్, బషీర్బాగ్ సహా పలు ఏరియాల్లో వర్షం దంచుకొడుతుంది. మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. ఆసిఫ్ నగర్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వరద నీటితో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అబిడ్స్లో కాలనీలు జలమయమయ్యాయి. रिक्शा रिक्शा నగరంలో వర్షం దంచుకొడుతుంది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. బంజారాహిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, దిల్సుఖ్ నగర్, బషీర్బాగ్ సహా పలు ఏరియాల్లో వర్షం దంచుకొడుతుంది. మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. ఆసిఫ్ నగర్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వరద నీటితో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అబిడ్స్లో కాలనీలు జలమయమయ్యాయి. వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ మాసబ్ ట్యాంక్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. వర్షం కురవడంతో నీళ్లు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయిందని చెప్పచ్చు. ప్రజెంట్ మాత్రం మనం మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్నాము. మాసబ్ ట్యాంక్ వద్ద చూడొచ్చు, మనకు మోకాలలోతో నీరు నిలిచిపోయింది. ఒకేసారి భారీ వర్షం కురవడంతో
మోకాళ్ళతో నీళ్లు నిలిచిపోయిందని చెప్పచ్చు. ప్రజెంట్ మాత్రం ఒకేసారి అంటే ఆఫీసుల టైం ఎండ్ అవడంతో పబ్లిక్ బయటికి రావడంతో ఈ ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఆ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఒకేసారి ఈ కుంభవృష్టి లెక్క ఒక 10 నిమిషాలు భారీ వర్షం కురిసిందని చెప్పచ్చు. నగర వ్యాప్తంగా అటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మలక్పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్ ఈ ప్రాంతాల్లో అంటే నగర వ్యాప్తంగా మొత్తం ముసురుతో కూడినటువంటి వర్షం ప్రజెంట్ మాత్రం కురుస్తుంది. కానీ ఒక 15 నిమిషాల పాటు ఒక భారీ వర్షం కురిసిందని చెప్పచ్చు. అటు లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు అధికారులు. అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ అధికారులు కూడా ఈ రోడ్లపైన గాలితో ఈదురు గాలులు వీస్తున్నాయి కాబట్టి ఈదురు గాలులతో విరిగిన చెట్లను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా రేపు వినాయక చవితి పండుగ ఉన్న నేపథ్యంలో మనం విగ్రహాలను కూడా చూడొచ్చు. మొత్తం కవర్లతో వాటర్ ప్రూఫ్ కవర్లు కప్పుకొని కూడా తమ మండపాలకు తరలిస్తున్నారు మండప నిర్వాహకులు. మొత్తానికి రేపు పండుగ ఉన్న నేపథ్యంలో ఇటు మార్కెట్లలో కూడా ఫుల్ రష్ ఏర్పడింది. ఒకవైపు వాన, మరోవైపు ఈ పబ్లిక్ రష్తో మాత్రం సిటీలో ట్రాఫిక్ కూడా ఫుల్ జామ్ అనే చెప్పచ్చు. ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉంటూ ఇటు ఎక్కడికక్కడ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నీరు మాత్రం రోడ్లపైన నిలవడంతో కొంత మేరకు ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. ముఖ్యంగా ఎందుకంటే ఆఫీస్ సమయం ఒకేసారి 6 గంటలకు అందరికీ ఎండ్ అవుతుంది కాబట్టి ఒకేసారి బయటికి రావడం ఈ వర్షానికి కొద్ది వర్షానికి మళ్ళీ మనం చూడొచ్చు విజువల్స్లో మరోసారి భారీ వర్షం కురుస్తుంది. 15 నిమిషాలకు గ్యాప్ ఇచ్చి 15 నిమిషాలకి మళ్ళీ వర్షం కురుస్తుంది. ప్రజెంట్ మాత్రం సిటీ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. మనం ఉన్నది మా ప్రాంతంలో మాత్రం మాసప్ ట్యాంక్లో మాత్రం ఒక 20 నిమిషాల నుంచి భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఈ వాటర్ మాత్రం రేపు పండుగ వినాయక చవితి పండుగ ఉన్న నేపథ్యంలో మాత్రం మనం విజువల్స్లో చూడొచ్చు. భక్తులు అంటే తమ పూజా సామాగ్రికి సంబంధించిన సామాను కానీ లేదంటే మండపానికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉంటాయి, డెకరేషన్కి సంబంధించి కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని మండపాలకు తీసుకుపోయే సమయం కాబట్టి ఈ వర్షానికి కొంచెం ఆటంకమే కలిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు మాత్రం వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం కురిసిన వర్షాలతో పాటు నిన్న అంటే 5 తారీఖు నాడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. సో ప్రజలు మాత్రం అత్యవసరం ఉంటే తప్ప ఈదురుగాలులు కూడా భారీ అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి కాబట్టి ఈ పురాతనమైనటువంటి గోడలు కానీ చెట్లు కానీ వీటన్నిటి కింద ఉండకూడదు. కాబట్టి ఎప్పటికప్పుడు మాత్రం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రజలు మాత్రం కూడా ఎప్పటికప్పుడు గమనించి అత్యవసరం ఉంటే తప్ప బయటికి ఎవరు రాకూడదని కూడా అధికారులు చెప్తారు. ప్రజెంట్ మాత్రం నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. ఒక 6 గంటలకే సాయంత్రం 6 గంటలకే చీకటిలాగా నల్లటి మేఘాలు మాత్రం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కమ్ముకున్నాయని చెప్పొచ్చు. ప్రజెంట్ మాత్రం మాసప్ ట్యాంక్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో అనిల్, V6 న్యూస్, మాసప్ ట్యాంక్ నుండి. నాంపల్లిలో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి నుంచి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. నేను ప్రస్తుతము నాంపల్లి ఏరియాలో ఉన్న నాంపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో అంటే కోటి కానీ మరోవైపు అసెంబ్లీ కానీ మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. దాదాపుగా 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఆఫీసుల నుంచి ఇళ్ళకి వెళ్ళేటువంటి సమయం ఇది. ఎందుకంటే అందరూ ఉద్యోగులు కూడా హైదరాబాద్లో తమ కార్యాలయాలకు వెళ్ళి తర్వాత 5 గంటల తర్వాత వర్షం కురిసింది కాబట్టి బయటికి వెళ్ళేటువంటి క్రమంలోనే అంటే ఇళ్ళకు బయలుదేరేటువంటి సమయంలోనే భారీ వర్షం కురిసింది. దీంతో నగర జీవనం అంతా కూడా ఇబ్బందులు పాలైంది. ఎందుకంటే ఇళ్ళకు వెళ్ళేటువంటి సమయంలో భారీ వర్షం కురిసింది కాబట్టి ఇళ్ళకు వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. చాలామంది అటు మెట్రో పిల్లర్ల కింద తర్వాత చెట్ల కింద తర్వాత ఆయా షాపుల ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే కొంత తెరిపించింది, వర్షం కొంత తగ్గింది. సో భారీగా మనకు వెహికల్స్ కనపడుతున్నాయి. ఆయా చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఎందుకంటే వర్షము తగ్గంగానే వెంటనే ఒకేసారి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి మనము చూస్తూ వస్తున్నాం. హైదరాబాద్లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నేను నాంపల్లి ఏరియాలో ఉన్న హైదరాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో. సో ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు వర్షానికి ఏ స్థాయిలో వాటర్ ఇక్కడ మొత్తం కూడా వాటర్ నిండిపోయిందో. సో చాలా చోట్ల
ఇంకా వాటర్ లాగింగ్ అయితే చేయలేదు. సో మరి కాసేపట్లో వాటర్ లాగింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి హైదరాబాద్ పబ్లిక్ అయితే ఈ వర్షంతో ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా వర్షం కురుస్తుంది. సో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టుగానే మొత్తం అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. మనం చూసినాం ఈ మధ్యకాలంలో 2-3 రోజుల క్రితం మహబూబాద్, ఖమ్మం, అట్లనే ములుగు ఆయా ప్రాంతాల్లో, కోదాడ, సూర్యాపేట జిల్లాలో కోదాడ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. మహబూబాద్ జిల్లా ఇనుగుర్తిలో దాదాపుగా 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికి హైదరాబాద్లో అయితే కొంత ట్రాఫిక్ జామ్ అయింది, స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతూ ఉంది. సో పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతున్నారు. సో ఇళ్ళకి వెళ్ళేటువంటి సమయం కాబట్టి ఒకేసారి భారీగా మనకు ట్రాఫిక్ కనిపిస్తుంది. సో దాదాపుగా 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతుంది. వాతావరణ శాఖ కూడా చెప్పింది మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. కాబట్టి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. సో మొత్తానికి హైదరాబాద్లో కురిసినటువంటి వర్షానికి పబ్లిక్ అయితే కొంత సఫర్ అయ్యారు. సో వాళ్ళు చాలామంది గొడుగులు, తర్వాత రెయిన్ కోట్స్ వేసుకొని వెళ్ళేటువంటి సిచ్యువేషన్ మనకు చాలా చోట్ల కనిపించింది. ఇది హైదరాబాద్లో రెయిన్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. కెమెరామెన్ ప్రభాకర్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ప్రకటించింది అధిష్టానం. ఈ మేరకు ఏఐసీసీ నోట్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగాను, వర్కింగ్ ప్రెసిడెంట్గాను కొనసాగుతున్నారు. 1966లో జన్మించిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదిగారు. నిజామాబాద్లో పుట్టిన ఆయన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీలో కీలక పలు పదవులు చేపట్టారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి మళ్లీ ఓడారు. పీసీసీ కార్యదర్శి, అధికార ప్రతినిధి, సీసీసీ ప్రధాన కార్యదర్శిగా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. 2021లో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. 2022లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించబడ్డారు. బీసీ నేతకు పీసీసీ బాస్ పదవి అప్పగించడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జిట్టా బాలకృష్ణారెడ్డి పాత్ర మరవలేనిదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యార్థి దశ నుంచే జిట్టా బాలకృష్ణ ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేసుకున్నారు. భువనగిరిలోని జిట్టా నివాసానికి వెళ్లిన మంత్రి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేశారని చెప్పారు. జిట్టా బాలకృష్ణ మరణం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. ఒక తెలంగాణ ముద్దుబిడ్డని కోల్పోయిన రోజు నిజంగా బాధాకరం. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఆయన లేరు అని అంటే నమ్మలేకపోతున్నాము. ఎప్పుడు ప్రజల్లో చురుగ్గా ఉంటూ విద్యార్థి దశల నుంచే విద్యార్థుల సమస్యల పట్ల, ఆ తర్వాత 2009లో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ 2009 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా పార్టీలు వేరే పార్టీలు మారినా ఆయన ఉద్దేశం, ఆయన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పి యువజన సంఘాల అధ్యక్షులుగా దాన్ని కూడా ఏర్పాటు చేయడం ఒక తెలంగాణ చరిత్రలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించే జిట్టా బాలకృష్ణ అంటే తెలియని వ్యక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అతని పాత్ర మరవలేనిది. నిజంగా చిన్న ఏజ్లోనే 52 సంవత్సరాలే మనందరినీ వెళ్ళిపెట్టడం చాలా బాధాకరం. రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఎన్నోసార్లు ప్రయత్నించిన వారికి అధికారం, ప్రజాప్రతినిధి కాకుండా ఇన్ని వేల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే మామూలు విషయం కాదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని వీలైతే దీన్ని అధికారిక లాంఛనాలతో కానీ, ఆ తర్వాత ఆ కుటుంబానికి ఏ విధమైన అవసరం ఉన్న ప్రభుత్వంతో పాటు నేను, మా కుటుంబం, మా ఎక్కడ ఉన్న ఎమ్మెల్యే ఐలయ్య గారు కానీ, నేను కానీ, మా ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే కానీ, ప్రతి కార్యకర్త కూడా మనం అందరం కూడా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి పోయిన మనిషిని తీసుకురాలేము.
ఎందుకంటే అది కూడా మనం అది చివరి దశలో బయటపడడం, దానికి డాక్టర్లు కూడా ఎంత ప్రయత్నం చేసి మేము మాట్లాడినాం డాక్టర్లతోని. అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా అమెరికా తీసుకెళ్తాను కూడా నేను యశోద హాస్పిటల్కి చెప్తే వాళ్ళు చెప్పాను, అమెరికా తీసుకుపోయినా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది, ఇదే మందులు వాడతారు, ఇదే మిషనరీ వచ్చింది ఇప్పుడు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దురదృష్టకరం. అతని ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భార్యకు, కొడుకు, బిడ్డ అంతా చిన్న వయసు వాళ్ళే. తప్పకుండా నేను నా పరంగా మంత్రిగా కాకుండా స్వయంగా నేను ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కీర్తిశేషుడు బాలకృష్ణారెడ్డి గారి కుటుంబానికి ఎల్లవేళ అండగా ఉంటానని మీ అందరూ మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నా. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని, తప్పకుండా ఆయన పేరు మీద కానీ ఏ కార్యక్రమం చేసినా నేను ముందుంటానని ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండే విధంగా ప్రభుత్వ పరంగా కూడా ఒప్పిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాలకృష్ణారెడ్డి అమర్ హై. ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలు సాగు పంటలను ముంచెత్తాయి. పొలాల్లోకి వర్షం నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎంతో ఖర్చు చేసి పత్తి, వరి సాగు చేస్తే వర్షాలతో తీవ్ర నష్టం జరిగిందన్నారు కరీంనగర్ జిల్లా రైతులు. వానాకాలం చివరి దశలో పడిన భారీ వర్షాలు కరీంనగర్ జిల్లాలోని వందలాది ఎకరాల్లో పత్తి పంటను కోలుకోలేని దెబ్బతీశాయి. నల్లరేగడి భూముల్లో వేసిన పత్తి పంటకు ఈ వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో పత్తి చేను వర్షాలతో పూర్తిగా దెబ్బతింది. కాలం ఆరంభంలో ముఖం చాటేసిన వర్షాలు వానాకాలం చివరి దశలో మాత్రం భారీగా కురిశాయి. దీంతో పంటలకు కొంత మేలు కలిగించినా పత్తి లాంటి పంటలకు మాత్రం ఇవి కొంత చేటు చేస్తున్నాయని చెప్పొచ్చు. చూడొచ్చు మనం ప్రజెంట్ కొత్తపల్లి మండల కేంద్రంలోని ఒక పత్తి చేను దగ్గరం. ఈ పత్తి చేను మొత్తం కూడా నల్లరేగడి నేల, ఇదంతా కూడా నల్లరేగడి నేలలో మొత్తం వర్షమంతా నీరుగా నిలిచి పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగించింది. చాలా వరకు మొక్కలు మొత్తం రంగు మారిపోయినాయి. 2-3 రోజుల క్రితం కురిసిన వర్షానికి పత్తిలో ఈ పత్తి పంట ప్రత్యేకత ఏంటంటే నీళ్లు, ఇది ఆరుతడి పంట కాబట్టి నీళ్లు రావాలి పోవాలి, అట్లా ఉంటేనే పత్తి చాలా ఏపుగా ఎదుగుతుంది. కానీ ఎప్పుడైతే నీళ్లు నిలుస్తాయో మొత్తం పత్తి పంట అంతా కూడా ఇట్లా చాలా ఖరాబ్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయి. ఓవరాల్గా రైతులు ఇట్లాంటి నష్టం జరిగిన ప్రాంతాలను గుర్తించి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, చొప్పదండి, మానకొండూరు, తిమ్మపూర్ ఏరియాల్లోని రైతులు పెద్ద మొత్తంలో పత్తి పంట సాగు చేశారు. వారం రోజులుగా పడిన వర్షాలతో పత్తి చేన్లలో నీళ్లు నిలిచి మొక్కల ఆకులు రంగులు మారడం, పూత మాడిపోవడం, పిందెలు రాలిపోవడం వంటి నష్టాలు జరిగాయి. మొగ్గ, పువ్వు దశలో ఉన్న పత్తి పంటను భారీ వర్షాలు, ముసురు వానలు దెబ్బతీశాయి. వర్షాకాలం ఆరంభంలో సరైన వానలు పడక పత్తి రైతులు 2 సార్లు విత్తనాలు నాటాల్సి వచ్చింది. ఇప్పుడు భారీ స్థాయిలో పడిన వర్షాలకు పూత దశలో పంటకు దెబ్బ తగిలి వేలాది రూపాయల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఏదైతే పంటలు ఉన్నాయో ఆ పంటలకు ఇప్పుడు భారీ వర్షాల వల్ల నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తొందరలోనే వ్యవసాయ శాఖ మంత్రి కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ వచ్చి ఫీల్డ్లో విజిట్ చేసి రైతులని సర్వే చేసి వెంటనే ఫసల్ బీమా యోజన ఆదుకుంటే రైతాంగం కొద్దిగా ఆసరా అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా వీలైనంత త్వరగా తీసివేస్తే పంటకు మరింత నష్టం కలగకుండా ఉంటుందన్నారు వ్యవసాయ అధికారులు. లద్దె పురుగు నివారణ 2% యూరియా ద్రావణం లేదంటే 1% మల్టీకే ద్రావణం పిచికారీ చేయాలని తెలిపారు. పంట సమస్యలపై వ్యవసాయ నిపుణులను రైతులు సంప్రదించాలన్నారు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు. ఈ అధిక వర్షాలు పడ్డ సందర్భాల లోపల రైతులు మొదటిగా చేయవలసిన పని, వర్షపాత ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల లోపల మందుల పిచికారీ జోలికి పోవద్దు. అదేవిధంగా మనకి మురుగునీరుని మొత్తం బయటికి తీసేసుకొని ఈ తీసేసిన తర్వాత యూరియా మరియు పొటాషియంలను చల్లుకోవడం కావచ్చు. ఒకవేళ మొక్క ఒత్తిడిలో ఉంటే కనుక నీటిలో కరిగే ఎరువులు కనుక పిచికారీ చేసుకుంటే ప్రస్తుత పరిస్థితి నుంచి ఈ పంటను రక్షించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు జాగ్రత్తగా గమనించి పంట లోపల ఈ చర్య తీసుకుని కోరుతున్నారు. పత్తి పంటతో పాటు అధిక వర్షాల వల్ల వరి పంటకు బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు, కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉందన్నారు అగ్రి సైంటిస్టులు. ఇలాంటి సమస్యల నివారణ కోసం సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ ప్రాంతాల్లో ఎక్కువగా పసుపు సాగు చేస్తారు రైతులు. ఈ పంటలకు పసుపు దుంప కుళ్ళు తెగులు ప్రమాదం పొంచి ఉందన్నారు వ్యవసాయ అధికారులు. వరిలో బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు సోకే అవకాశం ఉన్నందున దీని నివారణకి ప్లాంటామైసిన్ 0.2 గ్రామ్స్ లేదా అగ్రిమైసిన్ 0.4 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే వరిలో కాండం కుళ్ళు తెగులు సోకే అవకాశం ఉన్నందున కార్బండిజమ్ ప్లస్ మ్యాంకోజెబ్
2.5 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మొక్కజొన్నలో బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు సోకే అవకాశం ఉన్నందున 35% క్లోరిన్తో కూడిన బ్లీచింగ్ పౌడర్ 5 కిలోలు ఎకరానికి వేసుకోవాలి. అలాగే పసుపులో దుంపకుళ్ళు తెగులు సోకే అవకాశం ఉన్నందున మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ పిచికారీ చేసుకోవాలి. వర్షాకాలం ముగింపు దశకు వచ్చింది. దీంతో ఇప్పటి వరకు పడిన వర్షాలతో దెబ్బతిన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు వ్యవసాయ అధికారులు. సిటీలో భారీ వర్షానికి వనస్థలిపురం దగ్గర విజయవాడ హైవేపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మోకాల్లోతు నీళ్లలో కార్లు మొరాయించాయి. డ్రైనేజీలు సైతం ఉప్పొంగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో భారీ వర్షానికి వనస్థలిపురం దగ్గర విజయవాడ హైవేపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మోకాల్లోతు నీళ్లలో కార్లు మొరాయించాయి. డ్రైనేజీలు సైతం ఉప్పొంగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఓవర్ టు యూ. రైట్ జ్యోతి, సాయంత్రం 5 గంటల నుంచి కూడా సిటీ అంటే జిహెచ్ఎంసీ పరిధంతా కూడా ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే మియాపూర్ వరకు పెద్ద ఎత్తున భారీ వర్షం అనేది పడడం జరిగింది. ఇప్పటికే ఈ 5 గంటల నుంచి కూడా కంటిన్యూగా వాన పడుతుండగా ఇప్పుడు ప్రజెంట్ బంజారాహిల్స్లో కొంచెం తగ్గినప్పటికీ కూడా మిగతా అన్ని ఏరియాల్లో కూడా కంటిన్యూగా వాన పడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ జాతి ఏదైతే వనస్థలిపురం నేషనల్ హైవే ఉందో విజయవాడ, ఈ నేషనల్ హైవే దగ్గర పూర్తిగా వాన నీరు అనేది చేరడంతో పూర్తిగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. అలాగే మనం ఈ విజువల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడంతో చాలామంది అంటే ఇటు ఊర్లకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అలాగే కంటిన్యూగా పడుతున్న వాళ్ళకి ఇప్పటికే రోడ్లన్నీ కూడా అతలాకుతలమైన సిచ్యువేషన్ చూసాం. సో మళ్ళీ కంటిన్యూగా 1 అవర్ పాటు వాన పడడంతో పెద్ద ఎత్తున వర్షపు నీరంతా కూడా జామ్ అయిన సిచ్యువేషన్ ఉంది. సో దీంతో అక్కడ ఆ ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అలాగే కోటి ఈఎన్టీ హాస్పిటల్ వెనకాల పెద్ద చెట్టు కూలీ రోడ్డు మీద పడిపోవడం, అప్పటికే అక్కడ కొంతవరకు ట్రాఫిక్ జాము ఉండడం. అయితే చెట్టు కూలినప్పటికీ కూడా అక్కడ ఎవరికీ కూడా ఎలాంటి గాయాలు కాలేదు కాబట్టి కొంతవరకు అదృష్టం అని చెప్పుకోవచ్చు. బట్ జామ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఆ చెట్టును తొలగించడానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంటే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు పుప్పాలగూడ కావచ్చు, ఇటు వనస్థలిపురం ప్రతి ఏరియాలో కూడా ఈ వాన అనేది పడడంతో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఆఫీస్ నుంచి ఆఫ్టర్ 6 అరౌండ్ 4 తర్వాత ఎప్పుడైతే జిహెచ్ఎంసీ పరిధి
పరిధిలో వాన పడుతుందో ఆ రోజంతా కూడా ఈవినింగ్ పూట పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే 4 తర్వాత 5, 6 అట్లా ఇంటికి వెళ్తారు కాబట్టి సిటీలో ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. దీంతోపాటు రేపు వినాయక చవితి అవడంతో కూడా ఈ ఎక్కువగా ఈ ట్రాఫిక్ జామ్ అనేది మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు రేపు మండపాల్లో వినాయకులు పెట్టే వాళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్స్లో వాళ్ళ ఇళ్లల్లో ట్రాఫిక్ ఈ వినాయకులు పెట్టే వాళ్ళంతా కూడా ఈరోజు ఈవినింగే అన్నీ తీసుకెళ్తూ ఉంటారు. సో ఆ డీసీఎంలు, దాంతోపాటు ట్రక్కులు ఇవన్నీ కూడా అదనంగా యాడ్ అవడంతో ఈరోజు ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఎక్కువ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. దీంతోపాటు కొంతమంది వరుసగా అంటే సాటర్డే రావడంతో ఫెస్టివల్, ఇటు సండే హాలిడే అవడంతో కూడా చాలామంది దగ్గరలో ఊర్లకి వెళ్ళే అవకాశమే ఉంది సిటీ నుంచి. దీంతో ఆ ట్రాఫిక్ వెహికల్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండడంతో చాలామంది ఈ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈవినింగ్ అవడంతో ప్రతి సిగ్నల్ దగ్గర కూడా అంటే ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ చెక్ పోస్ట్, ఎల్బీ నగర్, అలాగే మియాపూర్, గచ్చిబౌలి, ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది చూస్తున్నాం. సో ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్గా 1 గంట పాటు సిటీలో వాన పడిందంటే మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయ్యి కనిపిస్తుంది. ముఖ్యంగా గచ్చిబౌలిలో కూడా సేమ్ సిచ్యువేషన్. సో హైటెక్ సిటీ నుంచి చాలామంది ఈ షిఫ్ట్లు ఈవినింగ్ అంటే ఎప్పుడైతే 5 తర్వాత అందరూ కూడా బయటికి రావడం అని జరుగుతుంది. సో వాళ్ళంతా కూడా అటు మియాపూర్ సైడ్ కావచ్చు, ఎల్బీ నగర్ సైడ్ ఇట్లా వెళ్తుంటారు కాబట్టి ఇదంతా ట్రాఫిక్ జామే కనిపిస్తుంది. అలాగే ఆ మెట్రో ట్రైన్లో వెళ్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఇటు ఈ 4-వీలర్ వెహికల్స్, పర్సనల్ వెహికల్స్ ఎక్కువగా వాడతారు కాబట్టి ఈ టెక్ పీపుల్ అంతా ఎక్కువగా హైటెక్ సిటీలో కూడా జామ్ అయిన సిచ్యువేషన్ అనేది మనం చూస్తున్నాం. మొత్తంగా చూస్తే సిటీ అంతా ఒకవైపు ట్రాఫిక్ జాము, అలాగే ఈదురు గాలులతో కొన్ని ప్లేసెస్లో ఇటు కోటి ఈఎన్టీ హాస్పిటల్ దగ్గర కూడా చెప్పాను కదా, ఒక చెట్టు కూలిందని, సో కొమ్మ విరిగిపడింది రోడ్డు మీద అని చెప్పి. సో అట్లా అక్కడక్కడ కూడా ఈ 1 వీక్ నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ చెట్ల కొమ్మలు అనేది, అలాగే ఈ పవర్ ఏవైతే వైర్లు ఉన్నాయో ఆ కరెంటు వైర్లు కూడా కొంతవరకు ఇబ్బంది అనేది గురి చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అంటే కంటిన్యూగా వాన 1 వీక్ నుంచి పడుతుంది కాబట్టి ఇలా తగ్గింది. అంటే మనం ఉదయం చూస్తే కనుక ఉదయం కొంత ఎండ వచ్చింది, నిన్న కూడా లైట్గా ఎండ పడ్డప్పటికీ మళ్ళీ నిన్న నైట్ అంతా కూడా వాన, దాంతోపాటు పొద్దున కొంచెం ఎండ వచ్చింది అని ఊపిరి పీల్చుకునే లోపు సాయంత్రానికి మళ్ళీ 1 గంట కంటిన్యూగా పడిన సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఇప్పుడు కొన్ని ఏరియాల్లో తగ్గినప్పటికీ కూడా 1 గంట వాన పడిందంటే దాని ఎఫెక్ట్ 3-4 అవర్స్ అయితే మాత్రం మోకాలు లోతు వరకు కూడా నీళ్లు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్. ఆ జామ్ అయిన నీటిలోంచి వెహికల్స్ వెళ్ళలేక కొంతవరకు కొన్ని 2-వీలర్స్ కావచ్చు, 4-వీలర్స్ కూడా ఇబ్బంది పడి అక్కడ ప్రతి చోట కూడా ప్రతి సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అనేది అయితే చూస్తున్నాం. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. ఇవి తెలంగాణ అప్డేట్.